కుమారుడు అదృష్ట జాతకం అని చెప్పారు. బ్రాహ్మణులు చెప్పారట 6 శాస్త్రములకు రాజు పోతామని చెప్పారు. కుమార, ఇది ఏనా నీ రాజ్యము? నా ఏడు సుఖం అనుభవించావు బాబు అని 6 కుమారులను తీసి అర్ధు ముద్దులాడి గర్భం నుండి సన్యపానమిచ్చి ఇది కడతూరు పాలునాయనాయని 6 కుమారులు తీసుకుని నడి బావిలో వేసనమ్మా దైవరాయా బావిలు వేసి బావిల తోడగా 6 మంది బిడ్డలు తేలుతున్నారు. పెద్ద కుమారుడు జ్ఞానశేఖరుడు చూచమ్మా 7 మంది బిడ్డల కన్నీ బుద్ధి ఎందుకు పోయింది? ఇది ఏ నా తల్లి, మా తండ్రి మాట వింటే మాకు ఇలాంటి కష్టం రాదు. మమ్మల్ని వదిలిపెట్టినా నేను వేరే ఇంటి చేరి పాచి పనులు చేసి బ్రతుకుతాను. మీరు చనిపోతే సంవత్సరానికి ఒకతూరు మీకు తెల్ల తర్పణ వదులుతాను, నన్ను వదిలిపెట్టని చెప్పి పెద్ద కుమారుడు అన్నాడు. నాయన, తల్లి లేని బిడ్డని తల మీద కొట్టగలరు, మనం ఉండకూడదని చెప్పి పెద్ద కుమారుడు వేసి నా ఆశ తీర్చిన కుమారుడు పెద్ద కుమారుడు నీవు, నా ఆశ నా ప్రేమ తీర్చిన కుమారుడు నాయనా అని పెద్ద కుమారుడు చేసి బాబు తల్లి లేని బిడ్డని తల మీద కొట్టారు, మనం ఉండకూడదని చెప్పి అదిగో జ్ఞానశే కరును బట్టి నది బావిలో వేచనమ్మా ఓ దైవరాయా బాలంతా బిడ్డలమ్మా బిడ్డలేమా ఓ దైవరాయా 7 మంది బిడ్డలు మునుగుతూ తేలుతూ ప్రాణం పోకుండా ఉన్నది. ఇలా ఉంటూ ఉండగా మెల్లతంగా యోచన చేసి మనం ఉండకూడదని చెప్పి, మన బిడ్డలు పోయిన తర్వాత ఉండకూడదని చెప్పి మాంగళ్యం తీసింది. మెడలో ఉన్న మాంగళ్యం తీసి మామిడాకు పోసి ఆ మామిడాకు గట్టు మీద ఆ మామిడాకు మీద మాంగళ్యం పెట్టింది. ఇది మా అన్నగారికి మరి నా భర్త గారికి మాంగళ్యం వలె కనిపించవలే, వేరే వారు ఎవరు చూసినా పెద్ద పర్వతం వలె కనిపించవలను సత్యం నానబెట్టి కాసిపోసి చీరగట్టి అనరాని మాటలు వినరాని మాటలు బావిలో పడి చావమంది. కాబట్టి మనం ఉండకూడదని చెప్పిన రతంగాళ్ళు కాసిపోసి చీరగట్టి వీడిన పురులతో జారిన పేరుతో నడి బావిలో అదుమిక నమ్మా నెల్లతంగా ఓ దైవరాయా శివ శివ అంట ప్రాణమో వదిలనమ్మా ఓ దైవరాజా శివ 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 అని ఇప్పుడు నెలతంగా ప్రాణం మొదలుపెట్టి నెల తంగాలు 7 మంది బిడ్డల బావిలో